భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరుగుతోంది. అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పరిణయ ఘట్టం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షిస్తున్న భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా సీతారాములను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కళ్యాణోత్సవం జరుగుతోన్న మిథిలా స్టేడియం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతోంది. ఎందుకు అనంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అనంటే పాద్యం ఇస్తాం. పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అనంటే స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం. పుక్కిలించడానికి మనకి నీళ్లు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అనంటే ఒక మానవ మాతృనికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు, అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అర్చక స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. కానీ అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు. ఇప్పుడు సేవించండి. అమ్మవారు తూర్పు వైపు తిరిగి ఉన్నారు. అలాగా ప్రదక్షిణంగా వస్తారు. అన్ని వైపులకి తూర్పు, దక్షిణం, కడవల, ఉత్తరం అన్ని వైపులా అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి ఎదురుగా వేంకేపు చేస్తారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మ గారు. ఆ సీతమ్మ దృష్టి మన మీద పడితే చాలు. నిన్న మనం చెప్పుకున్నాం కదా ఎదుర్కోల్లో సీతమ్మ దృష్టి దయా కటాక్షం అని అంటారు. అపాంగా భూయాంశ యదుపరి పరం బ్రహ్మ తదభూతు అమీ యత్రద్విత్రాహ తత శత శతమఖాదిస్తదధరాతు అంటారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన పరమాత్మ అయిపోయాడు. అది తక్కువగా పడేటప్పటికీ ఇంద్రుడు హరి అన్న హరుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడిగా అయిపోయాడు. కనుక అమ్మవారి కటాక్షము ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. ఏదో ముక్తాతపత్ర హరిగణాత్కారి మౌళిర్మనుష్య దంతావడస్తో నగణయతి నతాన్ యక్షోణిపాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడంటే ఏనుగు మీద కూర్చొని ఆయన అంబారీలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటాడు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడు ఆ పంక్తిలో ఉండి ఆయన పల్లికిలిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చారు. వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీ. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీమన్నారాయణాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం అమృతోద్భవాయై నమః, ఓం కమలాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం వరారోహాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం శార్ంగిణ్యై నమః, ఓం దేవదేవికాయై నమః, ఓం లోకసుందర్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, ఫలాని నివేదయామి, ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. ఓం దేవస్య మంగళ నీరాజన దీపం సందర్శయామి. వైకుంఠరామ గోవింద. అత్రావాహిత దేవతాభ్యో నమః, శ్రీమన్నారాయణాయ నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి, భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయ సాదయ క్షమస్వ. ఓం తతః ధ్రువంతే రాజా ఇతి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోత్రబంధనం కృత్వా. యోత్రబంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు.
ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా, ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికి సీతమ్మ వారికి ఆ యోక్త్ర బంధనం అనేటువంటిది చేస్తారు. అందరికీ ఆ యోక్త్రాన్ని రామచంద్ర భగవానికి. యోక్త్రబంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటి, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి. లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు, సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్ ఉంటే రకరకాల బంగారు వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామి గారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దానికి వరపూజానికి ఈ పాద ప్రక్షాళన చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే ఆ పాదములోనే గంగ ఉన్నది. అంటారు. లోకములన్నిటికీ పుణ్యాలు కలుగజేసేటువంటి గంగా నది ఏదైతే ఉన్నదో ఆ గంగా నది పుట్టినటువంటి పాదం. అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము కానైన పాదము అని మనకు అన్నమాచార్యుల వారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్. ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్చత హిరణ్యరూపైత్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు. రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పచ్చల పతకం. ఆ పచ్చల పతకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు? రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పచ్చల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖ చక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖ చక్రాల్లో శంఖమే భరతుడు అంటే కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే అది కూడా కలుస్తుంది కదా. తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి 10,000 వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడు ఆయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాస్ గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబైనటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామమాడ అంటారు. దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది, దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామమాడ అది. దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికి ఇచ్చినటువంటి ఒక నాణెం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజుకి. ఓం అర్చక ప్రార్చక ప్రియ మేధాసో అర్చక इषेत्वोर्जेत्वेत सकलाराधनैश्वर्चितमस्तु। ओम इषेत्वोर्जेत्वा वायुमस्तु वायुमस्तु देवो वस्तु विदाप्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे। अथ मधुपर्कं दधि मधु सम्मिश्रं स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसीत्यपस्समर्प्य इदं विष्णुर्मधुवादायेति द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्या। ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दुधेवदं समूढमस्य पागुसुरे मधुवादारतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नस्तन्द्वोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिवोनजः मधुजौरस्तु नः पिता मधुमान् वनस्पतिर्मधुमान् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः। सगुन्मूलमन्त्रेण द्विस्तूष्णीं
విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజా తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి. తదనంతరం ఇమం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి సమర్పించినటువంటి పట్టు మధుపర్కములు ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నగీరి స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి వారు వారి తరఫున అలాగే భక్త రామదాసు గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి శేషవస్త్రాలను పట్టు వస్త్రాలను స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాసు గారి తరపు నుంచి కంచర్ల శ్రీనివాస్ గారు జస్టిస్ హరనాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఓమాశాస్తే గైంగమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతమనస్యామాశాస్తే ఉత్తరాన్ దేవయజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం నామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవానాసంతాం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకటేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి మర్యాదను కళ్యాణోత్సవ సమయంలో సమర్పించారు. అలాగే అనేక మంది భక్తులు ఇక్కడ సమర్పించారు. భగవత్సర్జనార్థం కర్మకమూర్తిని పరిదః విసృజేత్. ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్థరాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది జస్టిస్ జగన్నాథ్ గారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు.
అన్నం ప్రాణమన్నమిత్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రతివేత్ ఓం భూతం సుభూతం సాగురాట్ తన్మాక్షేషీయ తన్మూర్జంథా ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుంతమ జీవాదమాహు అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహు ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వధయిత్సదస్య నార్యమణం పుష్య వినాశఘాయం కేవలాఘో భవతి కేవలాది తతః కన్యాదానముదకపూర్వకం తత్ ప్రతివచనం పరిపాలయామి కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కొండా సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. జస్టిస్ సుమతి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా. అయితే ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు, సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంతకాలము వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట. అంటే సృష్టి ఎంత ఉన్నది, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. పిఓ ఐటీడీఏ గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రాణాయామం కృత్వా ఓం జగద్గురు శృంగేరి శారదా పీఠం వారు భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ఈ స్వామి పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి సమయే మహాసంకల్పం సంకల్ప్య ఓం శ్రీమతి చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య నారాయణస్య పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అస్మాది బ్రహ్మాండ ఖండ మండలే ఆధారశక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక లోక సత్యలోక లోకానామథో భాగే అనేక మణిరాజయేషస్య సహస్రభరామణి మండల మండితే దండి శుండాదండోత్తంభితే లోకాచలవలయతే క్షీరస్వాదోరకార్ణవ పరివృత జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే సేరు తామ్రపర్ణగభస్తికా నర్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య ఖండాత్మనే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతి దశారణ్యేర్విరాజితే మధురా మాయా కాశీ కాంచీ అవంతిక ద్వారకా పురీ ఇత్యాది పుణ్యనగరీ విరుపశోభితే కులాచలేభ్యః ప్రతిజలకాలిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణవేణీ తుంగభద్రా కావేరీ కనకావతీ చాంద్రభాగా యమునా ప్రభృత్యనేక పుణ్యనదీభిः సహస్ర ప్రసరే విరాట వరాట పాండ్య పులిందవ దశార్ణవ సూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సువేద మహారాష్ట్రాది కోటి యోజన విస్తీర్ణే నిషద హేమగూఢ హిమవన్ వింధ్యాచలాం హరివర్ష మదయాచలాదుత్తరే ఖండ మండలే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే రంగ వృషగరి దివ్యదేశానాంప్రవర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాంచోత్తర దేశే
పరిస్థిత భవస్వ వర్మహర్జనస్తవసత్యలోకానాముపరి బ్రహ్మాండకటాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరిస్థితే కోటి వన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుంఠాఖ్యే మయానంద మండపే సహస్రదళ పరిమిత మహాపద్మస్య గోపరి సాత్వికాదిత్రయాన్వితే మండలాదిమండలత్రయే వర్తమానే కలియుగే ప్రథమపాదే విక్రమశాలి వాహన వియాభినందన వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరాణం మధ్యే చైత్రమాసే పక్షే శ్రీరామనవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ ఏవం విశిష్టే హృదయ ముహూర్తే అంతా మమ అనుకోండి. జన్మ ప్రభృతి బాల్య కౌమార యౌవనవార్ధక్యే జ్ఞానోకాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణాక్రాంతమస్తక్షయ ద్వారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే క్రమేణ చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాదిశతకృత పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్యవిజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం లోక కళ్యాణార్థం అంతా నమస్కారం చేసి చెప్పండి. శ్రీ మయా సహ దశ పూర్వేష దశ పరేష ధ్వంస్యానా సర్వేషాం నృణాం నరకాత్ శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత హిరణ్యోదక కన్యాదానం కరిష్యే హిరణ్యగర్భేర్మంత్రాకుశపుష్పాక్షరితవస్త్రాభరణ సహితం హిరణ్యపరోదకం గృహీత్వా హిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్య జాతః పదరేకాసీత్ కన్యాదానమంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతామేగ్రదో భోజాః కన్యమే దేవి పార్శ్వయోః మోక్షమాప్రయాత్ సాక్షిణః సర్వదేవతాః సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుధీం దాన సాత్పుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాన్ని కరిష్యేషు తిష్టంతి భవనాని దిదృగ్దశాశ్రయా భూమి వరాహేణ సముద్ధృతా హిరణ్యగర్భగర్భస్థం హేమ బీజం విభావసో దేవస్య రాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం గృహ్ణాతు ఇయం సీతా మమ సుతా ప్రదీక్షజైనాం భద్రం దేవాం గృహీష్వ పాణినా మహాభాగా ఛాయేమానుగతా సదా కుమారు చెప్పండి లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ధి క్షీరాబ్ధి నయా మానిని మానిని జన
జనకాత్మజా దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ అనేన కన్యాదానేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః ప్రీతః సుప్రీతః ప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు పుత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్క మారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి. కన్యాదాన సమర్పణ సమయే మంగళవాద్యం కుర్యాత్. తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతగా శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ శ్రీకృష్ణ ముహూర్తే శ్రీకృష్ణస్య విరాపరస్య భవనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభో పంకజలోచనస్య బౌధానంతాని నామాని వై నానామంగళకారణాని సతం కుర్వంతు వాం మంగళం. నారాయణ ధ్యాన శ్రీదేవి జగస్వతీ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ రాసాగర మేఖలా గుణవతి రేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. భోగవతీ కళింగతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ కాళీ వేగవతే సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ చ కుముద్వతి సరిరః కుర్వంతు వాం మంగళం. భవిష్యమయం వారాహ గంగారుడం బ్రాహ్మం వైష్ణవ వామనేషు చరితం శ్రీనారదీయం శుభం బ్రహ్మాండం వరకూర్మకం చ పురాణాని వై మార్కండేయముఖానాస్యమనిషం కుర్వంతు ఆదిత్యశ్చ సుధాకరశ్చ ధరణీ పుండ్రశ్చ చంద్రాత్మజః దేవార్యశ్చ బృహస్పతిర్భృగుసుతశ్ఛాయాపతిర్నందనः కేతురధగ్రహానవసుభాయేకాదశస్థానగా నక్షత్రాజలగ్నయోగధలయ కుర్వంతు వాం మంగళం. శ్రీకాంతాకుజకుంభకుంకుమపరీరంభో గుణానాం నిధిః పూర్వాచార్య గుణావబోధనికర శ్రీపాంచరాత్రాగమైః విభీషణ ప్రభృతిర్భక్తైః సదా సేవితః పాయాద్యో భగవాన్ పురాణసులభః కుర్వంతు వాం. శ్రీరామానుజ భక్తరార్య శుభోమానంద సంకర్షణః శుభదు త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా
స్వామికి పవన సుధానానికి భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద ఓంకార రామ గోవింద రామ నారాయణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయిరం అని ఆ కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తి సార్వభౌమాయ మంగళం భద్రాయ భద్రాయ పరమాత్మనే రామచంద్రాయ మంగళం వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు.